రాజాగారు ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఏదైనా కలిసి రావాలంటే ఏంటో రాజాగారు పొద్దునే నా గ్రీటింగ్ కార్డులు రోజు పంపుతారు. నేనంటే మీకు ఎంత ప్రేమో. రోజుకు ఏదో గ్రీటింగ్ కార్డు పంపితే మంచిదని సిద్ధాంత్ గారు చెప్పారు. రోజుకు ఏదో దొరకడం అంటే కష్టం కదా, అందుకే రోజు ఒకే ఏదో పంపుదామని నీకు పంపుతా. ఆపండి, నాలాంటి అందగాడిని అవమానించడం అస్సలు బాలేదు. నువ్వు అందగాడివేంట్రా? ఆధార్ కార్డులో ఫోటోలు కూడా నీకంటే బాగుంటాయి. ఏలుగు బండి ఏంట్రా అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు, ఏంటి విశేషం? అదేంటో చెప్తే నేను నవ్వుకుంటాగా. మా సంగతి పక్కన పెట్టు. ఎప్పుడు లేదు నువ్వేంటి మమ్మల్ని అయితే వచ్చావు? నేను గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే సంగతి నీకు తెలుసు కదా. అయితే ఏంటి? ఏమీ లేదు, ఈసారి గవర్నమెంట్ సిటీలో సంక్రాంతి సంబరాలు బాగా జరపాలని డిసైడ్ చేసుకుంది. డిసైడ్ చేసుకుంటే మాకేంటి, సూసైడ్ చేసుకుంటే మాకేంటి? చెప్పేది పూర్తిగా వినవా? గ్యాప్ లేకుండా చెప్తానే వింటా. అయితే విను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గవర్నమెంట్ తరపున హరిదాసుల్ని గంగిరెద్దు వాళ్ళని భారీ సంఖ్యలో సిటీలో దింపుతున్నారు. సిటీలో దింపితే మాకేంటి, సముద్రంలో దింపితే మాకేంటి? కావాలంటే మీరు కూడా హరిదాసుల్లా రండి. ఒక్కొక్కరికి రోజుకి 3000 ఇస్తారు. వీలైతే ట్రై చేయండి. వస్తాను, నాకు పనుంది. రోజుకు 3000 పేమెంట్ అంటే మంచి బేరం అండి, ఒప్పేసుకోండి. పాల్గొవాలనుకుంటే మన గంగిరెద్దు ఎక్కడ దొరుకుతుంది భద్రం? నువ్వు ఉండగారే గంగిరెద్దు ఎందుకు? రాజాగారు చూస్తున్నారు, పొద్దు నుంచి పంచలేని పటాపటమని నా మీద వేస్తున్నారు. నేను ఇలా అయితే హట్ అవుతాను. ఆడిసిన అందంగాని నువ్వు ఏడిస్తే ఏ కారం వేయలే. నువ్వు ఆపు. వేయనంటూనే పంచలేని నా మీద వేస్తారు. సర్లేరా బాబు, ఇంకేం గాని ఏడు పాపేసి ఆపు. ఏంటి రాజాగారు ఇక్కడ కూర్చున్నారు? మీ ఫ్రెండ్ కి అర్జెంట్ గా కాల్ చేసి మేము హరిదాసులుగా వస్తున్నామని చెప్పండి. భద్రం గారు నన్ను కొంచెం ఆలోచించుకునేవ్వండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? మనం ఎలాగా ఖాళీగా ఉన్నాం. ఒక 3 రోజులుగా నీ వేషం వేసాం అనుకోండి, రోజుకు 3000 చెప్పిన 3 రోజులకి 9000 వస్తాయి. చాలా మంచి బేరమే కదండి. అదే మీ అమాయకత్వం అండి బాబు. మరి మీ మీద తన ఏంటో చూపించండి. మీరు వచ్చే 3000 గురించి ఆలోచిస్తున్నారు. 3000 ఇస్తున్నారంటే ఒక్కొక్కడు కనీసం 10,000 సంపాదించే అవకాశం ఉండే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు రాజాగారు, మీ బుర్రే బుర్రా. అవును, చాలా గొప్ప బుర్ర. రాజాగారు పోయిన తర్వాత ఈ బుర్ర తీసుకెళ్లి మ్యూజియం లో పెడతాం. కేకే, ఇందాక నీ మీద వేసానని ఇప్పుడు నా మీద వేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు రాజాగారు? జీతం ఇచ్చిన మీ మీద పంచలేసి జీవితాన్ని రిస్క్ చేసుకోగలనా? కేకే గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు డబ్బు సంపాదించే మార్గం చెప్పండి. అవునవును, అదో గురించి మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం దేని? జాగ్రత్తగానండి. మనం ఒకటి కింద 3000కి పని చేయకుండా మనమే హరిదాసులా మంచి మంచి రిచ్ ఏరియాలకు వెళ్దాం. రోజుకి ఈజీగా 10,000కి పైగా సంపాదించుకోవచ్చు. ఏమంటారు? హరిదాస్ అవడం అంటే టికెట్ తీసుకొని రామదాస్ సినిమాకి వెళ్ళినంత ఈజీ కాదు. దానికి వేష భాషలు మారాలి, పద్యాలు తెలియాలి కదా. కేకే గారు చెప్పేది నిజమే రాజాగారు. మీకు వాటి గురించి తెలుసా? ఏముంది భద్రం గారు, ఇందాక వచ్చి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి హరిదాస్ వేషానికి మేము రెడీ, మీరు వేష భాషలు మార్చడానికి ఒక మనిషిని ఏర్పాటు చేయమని అడుగుదాం. చేసాక అంతా తెలుసుకొని మీ ఫ్రెండ్ గారికి హ్యాండ్ ఇద్దాం. అంతే కదండి రాజాగారు? ఎలా తెలివితేటలు కనిపెట్టడంలో నీకు నువ్వే సాటరా బాబు. ఓన్లీ ఎదవల దగ్గరే ఈ తెలివితేటలన్నీ కనిపెట్టానండి రాజాగారు. రాజాగారు మీరు ఏం పట్టించుకోకుండా అర్జెంట్ గా మీ ఫ్రెండ్ కాల్ చేయండి. చెప్పు రాజా. రే, నువ్వు వెళ్ళాక నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాం. హరిదాసులో రావడానికి మేము రెడీయే. మీరు ఒప్పుకుంటారని నాకు ముందే తెలుసురా. సరే గాని హరిదాసులో మమ్మల్ని మార్చడానికి మాకు మనిషి కావాలరా. సరే సరే, గెటప్ తో పాటు హరిదాసు వ్యవహారం అంతా మీకు నేర్పడానికి మీ దగ్గరికి ఒక తెలుగు పండితుడిని పంపిస్తాను, సరేనా? ఓకే రాబు, ఓకే, థ్యాంక్ యూ. ఎవరండి మీరు? ఈ కపోతీశ్వరరావుని పట్టుకుని ఎవరు అడుగుతున్నావు పింజారు విధవా? మీరు కపోతీశ్వరరావా కోటేశ్వరరావా? ఇక్కడ ఎందుకు వచ్చారు చెప్పండి. కొండ ముచ్చుమొహాన్ని చూడడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడ కొందరికి హరిదాసుల గొప్పతనాన్ని చెప్పడం గురించి వచ్చాను. వాళ్ళని అలా మార్చడం కోసం వచ్చాను. మా ఫ్రెండ్ పంపుతానన్న తెలుగు మాస్టర్ మీరే? అవును. అయితే రండి రండి. మంచిది, పద. ఈడు ముసలి యాక్టింగ్. రండి కూర్చో. మీరిద్దరూ చాలా పద్ధతిగా ఉన్నారు. తెంగరంలా ఉన్నాడు. వీడి ఫేసు ప్రవర్తన నాకు రెండూ నచ్చలా. నచ్చడానికి నాతో ఏమైనా కాపురం చేయడానికి వచ్చారా? విద్య నేర్పడానిగా? నేర్పండి.
వీడెప్పుడు ఇలానే మాట్లాడతాడా మీరు కొత్తానికి కాస్త ఆచితూచి మాట్లాడుతున్నానండి, కాస్త పాత అయ్యాక ఇంకా హేళనగా మాట్లాడతాడు. చూస్తూ ఉండండి. వీడు ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే నేను చూస్తూ ఉండలేను. చూస్తూ ఉండలేకపోతే కళ్ళు పెట్టుకుని గుడ్డైపోయింది. అలాంటి పెద్దవాడిని పట్టుకొని గుడ్డివాడైపోతావంటావా నిన్ను? ఎక్కువ గరిస్తే బీపీ వచ్చి పైకి పోతారు. కూల్ గా హరిదాస్ పద్యాలు శ్లోకాలు మాకు నేర్పించండి. ఒరేయ్ మనవా, విద్యను అభ్యసించాలంటే ముందుగా గురువు గారిని పూజించుకోవాలరా. వెళ్ళి పూలు పళ్ళు పట్టరా, వెళ్ళు. కొడతారేంటి? నేను చెప్పింది చేయకుండా ఎదురు ప్రశ్నిస్తే ఇలాగే కొడతా. నీలాంటి వాడిని ఇంకా ఎక్కువ కొడతా, ఇంకా ఎక్కువ కొడతా. రాజా గారు మీరు నన్ను కాపాడాలండి. గురుగారు కొట్టినా భరించాలి. భరించు కేకే. శభాష్! బాగా చెప్పావు. ఏంటి గురుగారు, మీకు సపోర్ట్ చేస్తే నన్ను కూడా బాగా చేస్తున్నారు. నాకు వాడు వీడు వీడు అనే తేడా ఉండదురా, అందరూ నాకు సమానమే. ఇప్పుడు మా దగ్గర తినడానికి ఏమీ లేదు, మీకేమి ఇవ్వగలం చెప్పండి. అయితే మీకు విద్య నేర్పించడం చాలా కష్టం. నేను పోతా. గురుగారు ఒక్క నిమిషం. రాజా గారు ఆయన వెళ్ళిపోతే మనకు 10,000 నష్టం అండి, ఎలాగైనా ఆపాలి. నీ ముసలి ఆ, ఎందుకు గురుగారు అంత తీసుకుంటారు? మీరు చెప్పినట్టే పూలు పండ్లు తెస్తాం. మీరు కోసం ఓపిక గల కూర్చోండి. రే మీరండ్రా, మీరు కూర్చోండి గురు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మాట కొట్టేస్తాడు. స్వీకరించండి గురుగారు. స్వీకరించబోయే ముందు కపోతీశ్వరరావు గారికి పాదాభివందనం చేసుకో. కపోతీశ్వరరావు కాదురా, కపోతీశ్వరరావు. సరిగా పలకండి. పలుకో. చెప్పు, చెప్పు. అది, అదిరా అదిరా సంప్రదాయం అంటే. ఇప్పుడు ఇచ్చి చావండి, అక్కడ పెట్టండి. అది ఇది సంప్రదాయం అంటే. రాజా గారు నిజంగా తెలుగు మాస్టరేనా లేకపోతే బర్రెలు మేపోయాడా? బర్రెలు కొట్టినట్టు అలా కొడుతున్నాడేంటి? ఆయన కనబడితే మళ్ళీ ఏంటి ఆ గుసగుసలు? మీలాంటి గురుగారు దొరకడం మా అదృష్టం అని మాట్లాడుకున్నామండి. తర్వాత మాట్లాడుకుందరు గాని ముందు ఒక శ్లోకం చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏది చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఆపిజాండి. ఏంట్రా అలా చెప్పారు? మీరు ఎలాగే చెప్పారు కదా గురుగారు. సరే మళ్ళీ చెప్పిస్తామండి. గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు విష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వర 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 గురు సాక్షాత్ గురు సాక్షాత్ ఏంట్రా? గురు సాక్షాత్ గురు సాక్షాత్ ఏంట్రా? ఆపండి. మనుషులు అనుకుంటారు, పశువులు అనుకుంటారు, గుడ్డును కొట్టాడు కొడతారేంటి? ఏంట్రా అలా అరుస్తున్నావు? ఇది అరవడం కాదు, నా ఆర్తనాదం. తెలుగును తప్పు తప్పుగా మాట్లాడితే నా ఆర్తనాదం కూడా ఇలాగే 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 ఉంటుందిరా. అయినా మీలాంటి శుద్ధ ముద్దులకి తెలుగు నేర్పడం చాలా కష్టంరా. నా వల్ల కాదు, నా వల్ల కాదంతే. అదేంటి గురుగారు కాల్ చేస్తున్నారు? చెప్పండి గురుగారు. ఒరే పింజారి వెధవా, నన్ను ఇక్కడికి పంపించావు. ఇక్కడ ఒక్క వెధవ కూడా తెలుగు సరిగ్గా పలకడం రావట్లేదు. వీళ్ళకి పద్యాలు నేర్పడం అంటే శుద్ధ ముక్కతో సముద్రంపై రాతలు రాసినట్టేరా. నా వల్ల కాదురా. గురుగారు నా మొహం చూసి కొంచెం కష్టపడి వాళ్ళకి ఎలాగో అలాగా ఆ పద్యాలు నేర్పించండి దయచేసి. ఇది నా విన్నపం అనుకో. సరేరా, నువ్వెంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకోసం ఈ కుంకలతో మరొకసారి ప్రయత్నించి చూస్తా. ఇదిగో ఒకసారి వీళ్ళతో మాట్లాడదామండి. తెలుగంటే బొత్తిగా విలువ లేకుండా పోయింది. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? తుమ్మినా కూడా
అచ్చని సరిగా పలకడం రాదురా నీకు అని కొట్టేలా ఉన్నాడు రా. ఎక్కడ దొరికాడు నీకు? రేయ్ ఆయనకి చాదస్తం ఎక్కువ, జాగ్రత్తగా నేర్చుకోండిరా. చాదస్తంతో పాటు కోపం కూడా ఎక్కువ రా బాబు. కూతురు బాధినట్టు బాధేస్తున్నా. దెబ్బలు పరిచయం చాలా కష్టం. ఒరేయ్ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా హరిదాసుల్లా మార్చేవాడు ఎవ్వడూ లేడ్రా. ఎలాగో అలాగా మేనేజ్ చేయండి. మేనేజ్ చేసేలోపు మా ప్రాణాలు పోయేలా ఉన్నారు. అయినా సరే ప్రయత్నిస్తాం. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. హరిదాసు వంటి కళాకారులను ప్రోత్సహిస్తే మన సంప్రదాయాలు కలకాలం నిలుస్తాయి. నిలపాలనే కదండి గురుగారు మేము హరిదాస్ వేషాలు వేస్తానా. సంక్రాంతికి హరిదాసులు రాకుంటే అది సంక్రాంతే అనిపించదు. హిందూ సంస్కృతి వైభవాన్ని మాటల్లో పాటల్లో గొప్పగా చెప్పేవారే హరిదాసులు. అలా అయిపోవాలనుకుంటే ఊరికే అయిపోరు, దానికి సాధన చేయాలి. సాధన చేయడానికి మేము రెడీ అండి. మరి మాతో సాధన చేసుకోవడం మీరు రెడీయా? నువ్వు ముందు సరిగ్గా కూర్చొని సావ్. అతిగా మాట్లాడేవాడిని ఆరంభ సూర్యుడు అంటారు. వాడు ఏ పనికి పనికిరాడని నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా. ఏదండి మీ అభిమానం? నిన్ను పొగట్టం లేదురా, తిడుతున్నాను. నాకు రెండిటికి పెద్ద తేడా తెలియదండి. ఆడితే ఎందుకులేండి, మీరు మాకు పద్యాలు నేర్పించండి. ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమ్ము, ఆ పతకానికి పట్టే 10,000 వరహాలు. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. దీన్ని జాగ్రత్తగా సాధన చేసి పలకండి. ఏంటి సాధన చేసి పలికేది? ఇందులో ఒక్క అక్షరం కూడా నోరు తిరగదు మాకు. ఇదిగోండి ఏదో చిన్న పద్యం పాడండి, చిన్నది పాడేస్తా. అయితే సింపుల్ గా దీన్ని సాధన చేయండి. దయగా ఉన్నది దశకంఠ సంహరణ రామా, దయగా ఉన్నది సీతారామ, 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 దయగా ఉన్నది సీతారామ. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. గురుగారు మీరు మాకు నేర్పుతుంది తెలుగేనా? తెలుగులో ఇలాంటి పదాలు పద్యాలు ఉంటాయని మొదటిసారిగా వింటున్నాం. ప్రతి దాంట్లో రాముడి గురించే కదా మీరు చెప్పేది. అంత కష్టంగా రాముడి గురించి నేర్చుకోలేమండి బాబు. సింపుల్ గా ఇలా సాధన చేస్తాం చూడండి. రాములోరు వచ్చినాడు రో, హరిదాసుల వేషం వేసి హరిదాసుల పరువు తీస్తున్నారేంట్రా? గురువు గారు ఇలా అయితే మాకు సరిగ్గా మూడు రావట్లేదండి. నేరుగా హరిదాసు గెటప్ లో వస్తాం. అప్పుడు బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ పాటలు పద్యాలు పాడతాం. ఏమంటారు? ఏదో ఒకటి ఏడ్చి చావండి పింజారి వెధవల్లారా. నోట్లో తల పెట్టాక రోకలి పోటు భరించక తప్పుతుందా? వెళ్ళండి. దయగా ఉన్నది సీతారామ, దయగా ఉన్నది సీతారామ. రామా చింతా 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 కాట, చింతా కా చింతా 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 కాట, చింతా కా చింతా 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 కాట, చింతా కా చింతా చింతా. పోలిక నుండు చూడ రుచులు చేదయా మీకిష్టం ఉన్న పద్యాలు పాడటం కాదురా. నేను ఇందాక చెప్పాను చూడు, ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమ్ము. అది ఆ పద్యం ప్రాక్టీస్ చేయి. నువ్వు మొదలుపెట్టు. గురుగారు ఆ పద్యమే కదా, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దీర్ఘాయుష్మాన్ భవ. రామచంద్ర రమ, రామచంద్ర రమ, రామచంద్ర రమ, చింతాకు పథకము చేయించే రామ. చింత చెట్టు ఏంటి, పథకం ఏంట్రా? చి
ఒరే నాయనా, కనీసం నువ్వైనా తెలుగుని చక్కగా పలుకు నాయనా, పలుకు. పాడతాను చూడండి. ఆ. నన్ను కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఇచ్చాకుల తిలక రామ సీతమ్మకు ఇస్తే సింతాక పథకము. ఇచ్చాకుల రామ సీతమ్మకు ఇస్తే సింతాకు పథకము. సింతాకు పథకము. సింతాకు పథకము. ఏయ్, రే, పదాల్ని కూరీ చేస్తున్నావు కదరా. తప్పు, తప్పు, తప్పు. నువ్వేంట్రా? ఎందుకలా అడుగుతున్నావు? అంటే పద్యం సరిగ్గా పాడకపోతే బెత్త మిరిగేలా కొడతారని. అంటే అంటే బాగా చెప్పలేనని ముందే ఫిక్స్ అయిపోయావా? మిమ్మల్ని హరిదాసులుగా చేయటం నా వల్ల కాదు కదా, ఆ బ్రహ్మతరం కూడా కాదు. రే, ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే పిచ్చి పట్టి చస్తాను. వస్తాను. ఇంకేం మాస్టారు బొంగు. ఈ ముసలుడికి ఓపిక తక్కువ, ఓ చాదస్తం ఎక్కువ. ఆ నేర్పించేదేంటి? మనకు నచ్చినట్టు ఈదుల్లో పాడి వచ్చినంత సంపాదించుకుందాం. ఇంకా ఆలస్యం దేనికి రాజా గారు, పదండి చూసుకుపోదాం. ఒకవేళ జనాలు డౌట్ వస్తే డౌట్ చెలుపు వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసేయాలి. పద్యాల కన్నా రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సరేనా? సరే రాజా గారు, పండగకు ముందే రేపు ఉదయాన్నే ఖాళీగా ఉన్న వీధిలోకి వెళ్ళి ట్రయల్ రన్ చేద్దాం. విశ్వదే రామ ఏటి భద్రం గారు అలా భయపడుతున్నారు? దొంగతనం చేయాలంటే ధైర్యం ఉండాలి. దొంగ వేషాలు వేసుకునే వాడికి కనీసం ఒక 10 మంది వచ్చుండాలి కదండి. కేటుగాళ్ళు డూప్లికేట్ గాళ్ళు ఏరని మనం నిరూపించాలి. అందుకే తెలివిగా ఈ టేబుల్ కడితే మేనేజ్ చేయాలి. కొంపదీసి దొరికిపోం కదా. ఆ దేవుడి దిగి వచ్చినా దొరకం. అయ్యో, మొదటి పోనీ దొరికి గోవిందో హరి వర విఘ్నేశ్వర నాథకు కరములు జోడించి హృదయ కమలమునందు స్థిరతర భక్తిని గొల్జదా. తల్లి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ ముగ్గురులో పాట ఎవరు పాడుతున్నారా అని చూస్తున్నా. నేనేనమ్మా. నేను అదేంటి పెదాలు మూసిన పాట వస్తుంది? ధర్మం చేసి పుణ్యం కట్టుకోవాలి. ఆ సరే ఉండండి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తెస్తాను. వెళ్ళమ్మా, అన్ని డౌట్లు ఈవిడికే కావాలి. అమ్మో, ఎట్టొకటం మేనేజ్ చేసేసాం. ఈసారి జాగ్రత్త పడాలి. మన ప్లాన్ వర్కౌట్ అయింది రాజా గారు. రాజా గారు, ఆ కుక్కలకు దొరికితే మన పిక్కలు కొరికేస్తాయి. పదండి పారిపోదాం. కొద్దిలో తప్పించుకున్నా గాని, లేకపోతే ఆ కుక్కలకు దొరుకుంటే మన పరిస్థితి మటన్ ముక్కలా అయిపోయేది. నువ్వు పక్కనుండగా కూడా కుక్కలు మా వెనకాల ఎందుకు పడ్డాయో తెలియట్లేదు. అంటే ఏమిటి మీ ఉద్దేశం కేకే గారు? అంటే మీరు దొరికితే ఆ కుక్కలకి 4 రోజులు సరిపోతారు కదా అని. మీరు నన్ను అవమానిస్తున్నారు కేకే గారు. మీరు మాత్రం నాకన్నా సైజులో తక్కువ చెప్పండి. భద్రం గారు మీరేమైనా తక్కువ ఉన్నారా? ఎదగోలు ఆపండి. తింగర ఎదవల ముగ్గురం ఒకే ఇంటికి వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయాం. అంటే ఒకరికొకరు ధైర్యంగా ఉంటుందని వెళ్ళాం కదండి. ఈసారి మాత్రం అలా వద్దు. ముగ్గురం 3 ఏరియాలకు వెళ్దాం. ఎవడి పెర్ఫార్మెన్స్ ఆడితే, ఎవడి పారితోషం ఆడితే. ఇదేదో బాగానే ఉంది, అలాగనే చేద్దాం. ఇదో రేపు పండగ మొదలవుతుంది. ఎంత రాత్రి అయినా సరే ఈ రోజంతా బాగా ప్రాక్టీస్ చేసి రేపు కుక్కలు లేని మంచి ఏరియా ఎత్తుకుని వెళ్తాం. ఏమంటారు? రాజా గారు ఏం చెప్తే మనం అదే ఫాలో అవుదాం. అయితే ఫాలో అవ్వండి. ప్రమాదంలో మాత్రం పడకండి. మీ అండా దండ ఉండగా మాకే ప్రమాదం రాదు రాజా గారు. దయగా ఉన్నది. కేకే, నువ్వు ఇటు వెళ్ళు. భద్రం నువ్వు ఇటు వెళ్ళు. నేను ఇటు వెళ్తాను. ఓకేనా? ఏంట్రా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసాడు? మళ్ళీ చేస్తున్నాడేంటి? మనం ఎత్తేదాకా ఇటు ఫోన్ చేస్తూనే ఉంటాడండి. ఎవరైనా ఇంటి ముందుకు వెళ్ళాడు ఫోన్ వస్తే కష్టం. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. వీడి సంగతి నేను చెప్తాను. ఈ ఫోన్ సంక్రాంతి సెలవుల్లో ఉంది. పండగ పూర్తి అయ్యేంత వరకు సర్వీస్ లో ఉండదు. పండగ పూర్తయిన తర్వాత ప్రయత్నించాడు. హ్యాపీ సంక్రాంతి. కొత్త సినిమాలు రిలీజ్ అయిన వెంటనే తప్పగా ఫస్ట్ డేనే చూడండి. చుట్టాలతో పిండి వంటలు ఆరగించండి, ఆనందంగా ఉండండి. ప్రస్తుతానికైతే ఫోన్ పెట్టేయండి.
ఇప్పుడు అర్థమైందిగా ఆ, పదండి. ఆ. దయగా ఉన్నది సీతారామ దయ. రేయ్ ఐడియా ఇచ్చి నాకే టోకరా పెడదాం అనుకుంటున్నారా? మీ అంతు చూస్తా, రెడీగా ఉండండి రా. బాగా మేనేజ్ చేసాం కదా. మీ కలెక్షన్ ఎంత అండి? ఏ మీకన్నా ఎక్కువైతే లాగేసుకుంటారా చిచ్చి, నేను అలా చూడనే ఏంటి? అయితే ఎవరికి ఎంత వస్తే అంత ఆడితే, ఎవరి సంపాదన ఎంత అని మాత్రం ఆడకూడదు, చెప్పకూడదు. ఓకేనా? ఆ, ఓకేనండి. ఈ పండుగ లోపు మినిమం ఒక్కొక్కరైనా 30,000 సంపాదించాలి. అవునవును సంపాదించు. సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా కొనుక్కుందాం ఒకటి. ఎందుకు? అందరం కలిసి మనకు వచ్చిన డబ్బులతో కొత్త బైక్ కొనుక్కుందాం. ఎవరికి పని ఉంటే వాళ్ళు వాడేసుకుందాం. ఏమంటారు? మీ తెలివితేటల గురించి మాకు తెలీదా రాజా గారు? ఏదో మాయ చేసి డబ్బంతా లాస్ట్ కి మీరే నొక్కేస్తారు. మీతో పొత్తు ఒంటి మీద సొత్తు చాలా ప్రమాదకరమైంది. అంటే నా మీద నీకు నమ్మకం లేదు. ఓకే. మీ మీదున్న నమ్మకం స్వామీజీ ఎపిసోడ్ లోనే పోయింది. అంటే కూలిపోయింది నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటాను. ఆ, వాడి నమ్మకాన్ని సరే, మా నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటావు? ఆ, నువ్వా? ఆ. ఏంటి సడన్ గా ఇలా ఎంట్రీ ఇచ్చావు? ఈ వీళ్ళ చెప్తాను ఈ పని. రండి. నేను హరిదాస్ సంఘానికి ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. ఆ, మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ నమ్మకం ఏంటి? ఆ, మీ ఐడియల్ చూపించండి. ఇదిగో ఇప్పుడు ఆ, నమ్ముతారా? ఆ, మీ ఐడియాలు చూపించండి. ఆ. అలాంటి మా దగ్గర లేవు. ఐడి లేకుండా హరిదాస్ లాగా వచ్చి మా పట్టుకొడతారా? రే ఎసండి రా.